ఆర్ అలైన్మెంట్కి సంబంధించి రైతులు కొంచెం ఇబ్బందులు పడుతున్నారని విన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడితే దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది ప్రజల నుంచి. ఎందుకంటే ల్యాండ్ అనేది కొద్దిగా సెంటిమెంటల్, మనసుకు సంబంధించిన ఇష్యూ అది. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ల్యాండ్ పొజిషన్లో వాళ్ళ తాతలు తండ్రుల నుంచి ఉన్నప్పుడు కానీ, లేదా మనం కొనుక్కున్నప్పుడు ల్యాండ్ ఉన్నప్పటికి కూడా కొంచెం మనం మనసుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫీల్ అవుతాం. సో అప్పుడు ఎజిటేషన్ డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. ఏ ప్రాపర్టీ, ఏ ల్యాండ్ అక్విజిషన్. ఇప్పుడు నేషనల్ హైవేలో ఏంటంటే వాళ్ళ 1956 యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చేస్తారు. ప్రెస్ నోట్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత 3D డిజైన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, ల్యాండ్ ఎవరైతే పోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి రిక్వెస్ట్లు తీసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఏంటి, ఎటువంటిది, వాళ్ళ ల్యాండ్ తీసుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డిస్కషన్లో ఉంటుంది. డిస్కషన్ తర్వాత ఫైనల్గా ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు అలైన్మెంట్కు వస్తున్నప్పుడు, పొజిషన్కి వస్తున్నప్పుడే ఈ ఇష్యూస్ అన్నీ జరుగుతాయి. కొంతమంది ఏంటంటే కమర్షియల్ షెల్టర్స్ ఉండడము, బిజినెస్ ఉండడము, కొంతమంది అగ్రి ల్యాండ్ ఉండడము, కొంతమంది మెటల్ ల్యాండ్ ఉండడము, కొందరికి వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి బోరు బావే ఉండడము, ఎలక్ట్రిసిటీ ఉండడము. సో ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా డిజైన్ చేస్తారు అన్నీ కూడా, దేనికి ఎంత కేటాయించాలి. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంటే గవర్నమెంట్ వాల్యూ మీద 12% ఇస్తుంది. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ కంటే చాలా తక్కువ అమౌంట్ రావడానికి ఉంటుంది కాబట్టి ఎజిటేషన్ కప్లెట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని బట్టి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని కొంచెం పెంచడం జరిగి గవర్నమెంట్ నుంచి నెగోషియేట్ చేసుకుంటారు. నెగోషియేట్ చేసుకుని చేసిన తర్వాత అలైన్మెంట్ స్టార్ట్ అయ్యి 3D డిజైన్ స్టార్ట్ అయ్యి అప్పుడు నోటిఫికేషన్తో పాటు నోటిఫికేషన్ ముందే ఇచ్చేస్తారు. తర్వాత పొజిషన్లోకి వచ్చేసి సర్వే చేస్తారు. సర్వే చేసి బౌండరీస్ పెట్టేసి అప్పుడు పొజిషన్లోకి వచ్చేస్తారు. సో ఇదంతా ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఎనీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ గవర్నమెంట్ సైడ్ ఏం చేయాలి, ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎజిటేషన్స్ వస్తాయి, వాళ్ళ సైడ్ నుంచి కోర్టు కేసులు ఉంటాయి, వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాల ఇది ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళని సాటిస్ఫైడ్ చేస్తూ ఇవి తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా తీసుకుంటుంది, బట్ కొంచెం టైం పెట్టినప్పటికీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, అంటే అక్కడికి ఇప్పుడు రైతులు ఇచ్చేసారు, ఓకే, ఆల్రెడీ RRR కొంచెం అలైన్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఎవరైనా కొనుక్కుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. RRR చుట్టూ కూడాను విపరీతంగా వెంచర్స్ అనేవి వచ్చేసాయి. అవునండి. యాక్చువల్గా ఇప్పుడు RRR పక్కన తీసుకుంటే నష్టమేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ RRR అలైన్మెంట్ అయిపోయింది. సో నోటిఫికేషన్ అయిపోయింది, బౌండరీస్ కూడా అయిపోయినాయి. ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం చూడొచ్చు. GHMC పోర్టల్లో కూడా మనకు రీజనల్ రింగ్ రోడ్ GHMC పోర్టల్ అని కొడితే మనకు అందులో కనిపిస్తుంది. మీరు ఏ ఏరియాలో అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఆ పోర్టల్కి వెళ్ళి వాళ్ళ సర్వే నెంబర్ ప్రకారం చూస్తే క్లియర్గా బౌండరీస్ ఎంతవరకు అవుతుందో కనపడుతుంది. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అటువంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు. సో రీజనల్ రింగ్ రోడ్ పక్కన చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ గత 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 2004 to 6 మధ్యలో స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామందికి అనుమానాలు ఉన్నాయి. సో హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ లేదు, దీన్ని గట్టి ఏం చేస్తారనేది. ఇవాళ ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడే తలమానికం అయిపోయింది హైదరాబాద్. ఇవాళ కనెక్టివిటీ పరంగా డెవలప్ అవుతుంది, కానీ సిటీ ఇంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఇవాళ సిటీ సరౌండింగ్ ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అయితే, విల్లా కమ్యూనిటీ అవుతుంది, హైరైజెస్ అయితే ఈ రావడానికి కారణం అవుటర్ రింగ్ రోడే ఒకటి. దాంతోపాటు ఈజీ వే కనెక్టివిటీ పెంచింది అవుటర్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఏమవుతుందంటే మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 11 జిల్లాల కనెక్టివిటీ పెరగడం ఒకటి. దాంతోపాటు అవుటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ అర్బన్ టౌన్స్ ఇదేనో వీటికి అనుసంధానంగా శాటిలైట్ టౌన్షిప్ నిర్మించడానికి ఒకటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దట్టు అవతల వైపు ఎవరైతే భూములు కొనుక్కుంటారో రీజనల్ రింగ్ రోడ్కు ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ, సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది అప్రిషియేషన్ వైజ్గా. ఎందుకంటే ఇవాళ 10,000 గజం దొరుకుతుంది మనకు రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ పోయినా కూడా. డెఫినెట్గా ఈ 12 నుంచి 15 లైన్ల రోడ్ ఏదైతే వస్తుందో ఇది కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళకి 30,000-35,000 per square yard పోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అర్బనైజేషన్ కూడా పెరుగుతుంది, పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో కూడా. 28,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ల్యాండ్ హైవేస్ అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా తీసుకొస్తుంది. ఇవి ఎక్కడెక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాయి, దీనివల్ల ఎవరు ఎక్కువగా లాభం పొందే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మనము గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి చూసినట్టయితే
మనకు ఫ్యూచర్ సీట్లో రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ నెంబర్ 13 ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల నుంచి మొదలుకుంటే అప్ టు రీజనల్ రింగ్ రోడ్ ఆమన్గల్ వరకు కనెక్టివిటీ ఇస్తున్నారండి. ఆమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 2 phases కింద చేస్తున్నారు. phase 1 phase 2 కింద. phase 1 వచ్చేసి 19.2 కిలోమీటర్స్, రిమైనింగ్ వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సంథింగ్ 22.3 కిలోమీటర్స్ వచ్చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్టెన్స్ అంతా కూడా మనకు 4,700 crores ఇన్వెస్ట్మెంట్తోని స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ టెండర్ అయిపోయింది, కంపెనీస్ కూడా వచ్చింది. ఏదైతే మీర్ ఖాన్పేట ప్రాంతం నుంచి అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ ల్యాండ్ అంతా కూడా ఎల్ఎన్టీ వాళ్ళకి రావడం జరిగింది టెండరు. మనకు రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మీర్ ఖాన్పేట అంత వరకు రిత్విక్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీకి రావడం జరిగింది. మేబీ 1-2 వీక్స్లో స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది కాకుండా మనకు యాచారం దగ్గర నుంచి మొదలుకుంటే అప్ టు బందర్ పోర్ట్ వరకు, మన ఫ్యూచర్ సిటీ నుంచి మొదలుకొని అమరావతి వయా మనకు బందర్ పోర్ట్ వరకు ఈ కనెక్టివిటీని కూడా గ్రీన్ఫీల్డ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవేని నిర్మించాలనేది ఒక ప్రపోజల్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ఎన్హెచ్ఏఐ వాటి మీద వర్క్ చేస్తుంది కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫ్యూచర్ సిటీలో రేపు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ కానీ, రీసెర్చ్ ప్రోడక్ట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ని బందర్ పోర్ట్కి పంపాలంటే, ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈజీ వే ఒకటి అవుతుంది. విజయవాడ హైవే మీద ఇప్పటికే హెవీ ఫ్లోటింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద కొంచెం లోడ్ తగ్గుతో పాటు ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద కొంచెం పెరిగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సిటీ కనెక్టివిటీ కూడా జరుగుతుంది. మొత్తం 279 కిలోమీటర్లతో మనకు అప్ టు బందర్ పోర్ట్ వరకు ఈ రోడ్డుని నిర్మించబోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ రోడ్డు పైపు ఉన్నటువంటి టౌన్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ అప్రిషియేషన్ వైజ్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే విజయవాడకు ప్యారలర్గా ఈ హైవే నిర్మిస్తూ డైరెక్ట్ బందర్ పోర్ట్ వరకు తీసుకుపోతున్నారు. సో దానివల్ల ఏమిటంటే విజయవాడ హైవే మీద ఉన్నటువంటి టౌన్షిప్ ఎలా అయితే డెవలప్ అయిందో సేమ్ టైం ఈ గ్రీన్ఫీల్డ్ హైవే సైడ్ కూడా పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దట్ హైదరాబాద్ సిటీకి రీచ్ అవ్వడానికి చాలా ఈజీ వే ఉంటుంది. ఓకే, అంటే ఎక్కడ విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ కానీ మీకు బందర్ పోర్ట్ నుంచి కానీ ఈజీగా కనెక్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ గా మనకి హైదరాబాద్ లో పోర్ట్ లేదు కాబట్టి బందర్ పోర్ట్ కి కనెక్ట్ చేస్తూ ఒక అలైన్మెంట్ తీసుకుంటున్నారు. దానితో పాటు దాని పక్కనే రైల్వే కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు. రైల్వే కనెక్టివిటీ కూడా ప్రపోజల్లో ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ గూడ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ వే ఉంటుంది. ఫ్యూచర్ సిటీలో వచ్చే కంపెనీలు కూడా మల్టీనేషనల్ కంపెనీలు. సో వాళ్ళ ప్రోడక్ట్ని ఏదైనా మనం ఏదో కంట్రీకి షిఫ్ట్ చేయాలంటే మనం ఓషన్ ద్వారానే చేస్తాం కాబట్టి, పోర్ట్ ద్వారానే పోతుంది కాబట్టి డెఫినెట్గా ఈ రోడ్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సిటీకి ఆంధ్ర నుంచి తెలంగాణకు రావాలన్నా, తెలంగాణ నుంచి ఆంధ్ర పోవాలన్నా ఈ కనెక్టివిటీ అనేది కొంచెం ఈజీ వే అవుతుందని మనం అనుకోవచ్చు.